వచ్చిన తర్వాత నీకు ప్రైవేట్ యూనివర్సిటీ వర్త్ అనిపించిందా లేదా? మీ యూనివర్సిటీ వేస్టా, జర్మన్ అన్న ప్రైవేట్ యూనివర్సిటీ అన్ని వేస్తేనా? ఒక 20% పెట్టినా ఇండియాలో స్కిల్స్ నాకు వస్తుండే అనిపిస్తుంది. ఓన్గా అప్లై చేసుకున్నావా, కన్సల్టెన్సీ ద్వారా అప్లై చేసినావా? అక్కడ A2 అసలు పనికి రాదు, వేస్ట్. B2 మినిమం రావాలంటున్నారు. పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయా? లాంగ్వేజ్ ఉంటే 100 డ్యామ్ షూర్ వస్తుంది పార్ట్ టైం. సో ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చే వాళ్ళకి నువ్వేం చెప్తావు నీ ఎక్స్పీరియన్స్ బట్టి? అందరికి పోవాలనే ఉంటుంది తప్ప డీటెయిల్గా తెలుసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు మన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటారు బర్లిన్లో. 8,000 అప్లికేషన్స్ ఫర్ 3 to 4 రోల్స్ అన్నారు విత్ ఇన్ అ మంత్. దానికి ఏ యూనివర్సిటీ తీసుకున్న డిగ్రీకి సేమ్ వాల్యూ. మనకి మెయిన్గా నేర్చుకోవాల్సింది స్కిల్. హలో అందరికీ, వెల్కమ్ టు జగన్ జర్మన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీ గురించి. అండ్ మనతో అభినవ్ ఉన్నాడు. సో తనే ముందుకు వచ్చిండు, నేను వీడియో చేయాలి, అందరికీ చెప్పాలి అని. సో దానికంటే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి పక్కా, అస్సలు మర్చిపోకండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తున్నాయి ముందు. సో హాయ్ అభినవ్. హాయ్ అన్న. వెల్కమ్ టు జర్మనీ. యా, థ్యాంక్ యూ సో మచ్. సో నువ్వు ఏ యూనివర్సిటీ? నేను చదువుకునేది యూనివర్సిటీ ఆఫ్ యూరప్ పోట్స్డమ్ క్యాంపస్లో. ఓకే, యా. ఒకటే క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. సో నువ్వు జర్మనీకి వచ్చిన తర్వాత నీకు ప్రైవేట్ యూనివర్సిటీ వర్త్ అనిపించిందా లేదా? అసలు వేస్ట్ అన్న, అసలు ప్రైవేట్ యూనివర్సిటీ వేస్ట్. అసలు ఇక్కడ రావడం బదులు ఇండియాలో మాస్టర్ చేసుకోవడం బెటర్. మీ యూనివర్సిటీ వేస్టా, జర్మన్ అన్న ప్రైవేట్ యూనివర్సిటీ అన్ని వేస్తేనా? అసలు ప్రైవేట్ యూనివర్సిటీయే వేస్ట్. నేను వేరే కాలేజ్ వాళ్ళతో కూడా అడిగి తెలుసుకున్నా, ఓకే. వేస్ట్. ఎందుకు ఆ ఒపీనియన్ ఎందుకు వచ్చింది? అంటే ఇక్కడ అంత వాల్యూ ఉండదని చెప్పారు ఆ డిగ్రీకి. ఇక్కడ వచ్చినాక తెలిసింది. ఇంకా ఆ స్టడీ వాళ్ళు ఏదంటే ఎక్కడ నార్మల్గా ఇండియాలో చెప్పినట్టే పీపీటీలు వేసుకుంటే చెప్తున్నారు. ఓకే, బట్ మనీ. నువ్వు జర్మన్ దాకా వచ్చినావు కదా, సో అంటే ఇండియా వదిలిపెట్టి జర్మన్ దాకా వచ్చినావు కదా, సో ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది కదా ఎంతో కొంత. డిఫరెన్స్ ఏంటంటే అన్న, ప్రొఫెసర్కి స్టూడెంట్కి ఉన్న గ్యాప్ మన ఇండియాలో ఎంత గ్యాప్ ఉంటుందో ఇక్కడ గ్యాప్ ఉండదు. ఓకే. సో ఇండియాలో మనం డౌట్లు అడగాలంటే భయపడుతుంటాము, లేదా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఇక్కడ ఏంటంటే ఒక ఫ్రెండ్ లాగా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళతో ఆ గ్యాప్ ఉండదు. సో మనకి ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. అదొక్కటి ప్లస్ ఉంటుంది. ఇంకా మన ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, కనెక్షన్స్ పెరుగుతాయి. ఓకే. సో యా. ఓవరాల్ గా నువ్వు అసలు ఇప్పుడు వేస్ట్ అన్నావు కదా, అసలు వేస్ట్ అనే దానికి అసలు ఎందుకు ఆ వేస్ట్ అంత పెద్ద మాట అనాల్సి వచ్చింది? వేస్ట్ ఎందుకన్నా అంటే అన్న, ఇప్పుడు నా ఫీజు INR 18 lakhs. పబ్లిక్ యూనివర్సిటీ 0 అవుతుండే. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే, నాకు ఇక్కడికి వచ్చినాక అనిపించింది, ఇదే 18 lakhsలో నేను ఒక 20% పెట్టినా ఇండియాలో స్కిల్స్ నాకు వస్తుండే అనిపిస్తుంది. బట్ ఇప్పుడు స్కిల్స్ వస్తుండే, కాకపోతే ఇప్పుడు ఇండియాకి జాబ్ వచ్చింది అనుకో, నువ్వు 5 lakhs to 6 lakhs స్టార్ట్ చేయాలి కదా. ఇక్కడ ఒకవేళ నీకు అయిపోయి జాబ్ వస్తే యూ స్టార్ట్ విత్ 50 lakhs ప్యాకేజ్ కదా. ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూనివర్సిటీ అన్న, మనకు లాంగ్వేజ్ ఉండి స్కిల్ ఉంటే వాళ్ళు ఎందులోనే ఇస్తున్నారు, ప్రైవేట్ యూనివర్సిటీ ఆర్ పబ్లిక్ యూనివర్సిటీ. మరి అప్పుడు నువ్వు ప్రైవేట్ యూనివర్సిటీ, నీకు పబ్లిక్ రాలేదు కాబట్టి నువ్వు ప్రైవేట్కి వచ్చినావు. అదే ఇప్పుడు ప్రైవేట్లో కూడా నేను ఎక్కడ తప్పు చేసిన అంటే, యూఈ తీసుకొని చాలా తప్పు చేసిన. ఎందుకంటే ఇన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు, ఏ ప్రైవేట్ యూనివర్సిటీలు చేసినా ఒకటే వస్తుంది, అంటే ఒకటేలాగా అనిపిస్తుంది. సో ఈ 18 lakhs పెట్టబోలు ఇదే BSBI ఉంటుంది, అది 8 lakhsలో అయిపోతుండే నాకు 2 years. సో ఓవరాల్ గా తక్కువ ప్రైస్ లో చేసుకుంటే బాగుండేది, ఇక్కడ 10 లక్షలు వేస్ట్ అయ్యాని ఫీల్ అవుతాను. అంతే. సరే, ఇప్పుడు సరే ఎన్ని సెమిస్టర్స్ నీకు? 4 semesters. 4 సెమిస్టర్స్ 18 lakhs. అంటే యాక్చువల్గా 24,000 euros అంటాడు. కొంచెం ఇక మనకి కొంచెం ఇంట్రెస్ట్ రావడానికి డిస్కౌంట్ అని చెప్పి స్కాలర్షిప్ అని 30% డిస్కౌంట్ ఇస్తాడు. అంటే అది కూడా ఫస్ట్ టైం కడతానే. అది ఇక్కడ ఒక్కడే కాదు, యూకేలో, యూఎస్లో, కెనడాలో అంతా ఇదంతా నడుస్తుంది. సో ప్రైవేట్ యూనివర్సిటీ అంటేనే ఏదో స్కాలర్షిప్ అంటాడు, అది మన పైసలు మనకే ఇస్తున్నాడు. సో స్కాలర్షిప్ లేదు, పెద్ద ఏం లేదు. సో నువ్వు ఇప్పుడు 18 లక్షలు ఒకటేసారి మొత్తం కట్టినావు యూనివర్సిటీకి. అవును. సో నువ్వు ఎప్పుడు వచ్చినావు జర్మనీకి? నేను April 4th రోజు వచ్చినాను ఇక్కడ. కరెక్ట్. సో జస్ట్ 2 months. 2 months అవుతుంది. సో 2 months లో నీకు ఒక ఒపీనియన్ మారిపోయింది అంటే, నువ్వు ఇండియా నుంచి ఫారెన్కి వచ్చిన ఫీల్ ఉందా అసలు నీకు? ఫారెన్కి వచ్చిన ఫీల్ అంటే ఈ వాతావరణం, వెదర్తోనే ఉంది, కల్చర్తోనే ఉంది. కానీ నాకు కాలేజ్ కొంచెం అంతేం కనిపిస్తలేదు. అంటే ఇంటర్నేషనల్ వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఎట్లుంది కాలేజ్ క్లాస్లో? ఇంటర్నేషనల్ వాళ్ళు ఉన్నారు, చెప్తున్నా. 60 members లో ఒక 5 to 10 members వాళ్ళు ఉంటే 50 members ఇండియన్సే ఉన్నారు. ఇండియన్స్ లో తెలుగు వాళ్ళు ఉన్నారా, ఇండియన్స్ అంటే ఓవరాల్ ఉన్నారా? ఆ 50 members లో తెలుగు వాళ్ళు 30 మంది ఉంటారు. సో నీకు ఫ్రెండ్స్ కు అంటే ఆ ఫ్యామిలీకి ఆ మిస్ అయినది ఆ ప్రాబ్లం ఉండదు కదా, మొత్తం ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా.
ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఇప్పుడు నాకంటే పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళ వైబ్ వేరే ఉంటుంది, నా వైబ్ వేరే ఉంటుంది, ఓకే. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటారు. ఓకే. సో వాళ్ళతో మాట్లాడుతుంటే మనకు ఒక లైక్ గ్యాప్ ఉంటుంది. ఓకే. మనకి ఇండియాలో ఉండే కల్చర్ ఇక్కడ అసలు కల్చర్ ఉండదు. ఇప్పుడు ఇప్పుడు పెరుగుతుందని వింటున్నా నేను, ఈ మన తెలుగు ఈవెంట్స్ అవన్నీ. యాహ్! యాహ్! అవును. సో మెల్లమెల్లగా పెరుగుతుంది తెలుగు కమ్యూనిటీ కదా. యెస్. యెస్. సో ఇంకొక మ్మ్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్, నువ్వు ఓన్‌గా అప్లై చేసుకున్నావా? కన్సల్టెన్సీ ద్వారా అప్లై చేసినావా? నేను ఓన్గా ట్రై చేసిన కానీ నాకు అంత చెప్పాలంటే నాకు ఫస్ట్ పేషెన్స్ లేకుండా అన్న, నా తప్పైంది. సో ఒకటి సారీ, నీకే కాదు, చాలా మంది వీడియో చూసిన వాళ్ళకి కూడా పేషెన్స్ లేక కన్సల్టెన్సీ పోయి జాయిన్ అవుతున్నారు. అండ్ ఒక్కటే ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంది, మీరు ఒకవేళ కన్సల్టెన్సీ ద్వారా వెళ్దాం అనుకుంటే మాత్రం రాకండి జర్మన్లో. మీరు ఓన్గా అప్లై చేసుకుని మీకు అడ్మిషన్ వచ్చింది, మంచి పబ్లిక్ వచ్చిందంటే మీరు అక్కడనే చాలా సక్సెస్ అయినట్టు. దాని తర్వాత ఇక్కడికి వచ్చినాక అంత ఈజీ అయిపోతుంది. మీరు అక్కడే పేషెన్స్ లేకపోతే ఇక్కడికి ఇంకా దానికి 1000 టైమ్స్ పేషెన్స్ కావాలి. అవునవును. యాక్చువల్ నేను కన్సల్టెన్సీ ఎందుకు వెళ్ళినా అంటే మా బ్రదర్ కన్సల్టెన్సీలో వర్క్ చేస్తాడు. అట్లని మా బ్రదర్ చేసిండే నాకు, అంటే అంటే నా కజిన్ బ్రదర్ అప్లికేషన్ చేసిండే కన్సల్టెన్సీ పేరు పైన చేసిండే, అంటే ఓన్గా చేయకుండా అంతే. ఓకే. ఎనీథింగ్ ఇస్ ఫైన్. అది కన్సల్టెన్సీ అంటే యా వాళ్ళకు కొంచెం కమిషన్ వస్తుంది అంతే, పెద్ద యా ఏం డిఫరెన్స్ ఉండదు. సో నీకు ఫ్రీ అని అడ్మిషన్ అయితే ఫ్రీ అడ్మిషన్ అప్లై. అడ్మిషన్ ఫ్రీ. ప్రైవేట్ యూనివర్సిటీకి మన హైదరాబాద్లో ఎక్కడ వెళ్ళినా ఫ్రీ తీసుకుంటారు, ప్రైవేట్ పబ్లిక్ అయితేనే మనీ. కొందరు దానికి కూడా డబ్బులు తీసుకుంటారులే, అది వేరే విషయం. ఇక అది మనకు సంబంధం లేదు. ఎంత చెప్పినా ప్రైవేట్కి సింపుల్గా, అంటే నువ్వు చూసినావు లేదా కానీ ఒక చిన్న అప్లికేషన్ ఉంటుంది, నువ్వు జస్ట్ అప్లై చేయగానే వాళ్ళు రిప్లై ఇస్తారు. మెయిల్ ద్వారా నువ్వు అన్ని ఆన్సర్ చేసుకోవచ్చు. దానికి పెద్ద. అదే ఇప్పుడు యాక్చువల్గా అదే అవుతుంది. నేను 2 years కోర్స్కి వచ్చిన 120 ECTS. మ్హూ. సో నేను ఇప్పుడు అది 1.5 year మార్చుకుంటున్నా 90కి. మ్హూ. ఒక్క మెయిల్ నుంచి దానికి రిప్లై ఇచ్చుకుంటే నా ప్రాసెస్ అంతా అయిపోయింది ఇప్పుడు. అంతే, అది సేమ్. సో మ్మ్. జస్ట్ కమ్యూనికేషన్ మంచిగా ఉండి, సో వాళ్ళకు అవైలబుల్గా ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళతో మెయిల్ చేస్తే అయిపోతుంది. అదే అదే. సో ఇంకొక క్వశ్చన్, నువ్వు వచ్చి 2 months అయినావు. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ నీ ఫ్యూచర్ గురించి నీకు ఏమనిపిస్తుంది? ఫ్యూచర్ జర్మనీకి వచ్చి నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ ఉండాలన్న. మ్మ్. లాంగ్వేజ్ A2 వరకు నేను నేర్చుకొని వచ్చిన, కానీ నాకు కొంచెం ఆ రిధమ్ పోయింది. మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వస్తుందేమో, కానీ ఇక్కడ A2 అసలు పనికిరాదు, వేస్ట్. B2 మినిమం రావాలంటున్నారు. మ్హూ. సో మనకి B2 ఉండి స్కిల్ ఉంటే ఇక్కడ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. మ్హూ. సో సో ఇండియా చెప్పండి. యా, B2 ఉంటే స్కిల్ ఉంటే మంచిగా ఉంటుంది అంటున్నావు. సో నువ్వు దానికి ఇప్పుడు B2 నేర్చుకోవడానికో లేకపోతే స్కిల్కో నువ్వేం చేస్తున్నావు? స్కిల్ అంటే ఇప్పుడు నాకు కాలేజ్లో నేను MSc డేటా సైన్స్. మ్హూ. సో నాకు డేటా అనలిస్ట్ అవ్వాలని ఇష్టం. మెయిన్గా ఏంటంటే నాకు కోడింగ్ నాలెడ్జ్ అంత ఉండదు అన్న, నాకు కోడింగ్ చేయడం ఇష్టం ఉండదు. మ్హూ. డేటా అనాలిసిస్కి వెళ్తే కోడింగ్ అంత ఉండదు. మ్హూ. సో నేను అది నేర్చుకొని B2 నేర్చుకుందామని ఉన్నా. B2 అంటే నార్మల్ యూట్యూబ్ సెషన్స్ అవే నేర్చుకోవాలి. మ్హూ. A2 కూడా ఈ డేటా అనాలిసిస్ కాలేజ్లో వింటూ ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ యూఈలో చాలా మంది పాస్ అవుట్ అయిపోయారు. అంటే మీకు సీనియర్స్ ఉన్నారు. సో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా? సో వాళ్ళకు ఎట్లుందా జాబ్ మార్కెట్, వాళ్ళకి ఎట్లుందంటే ఏమన్నా పాజిటివ్ నెగిటివ్? సీనియర్స్ ఉన్నారు. అంటే నేను యూనివర్సిటీ ప్రకారం విన్నదైతే యూనివర్సిటీ నుంచి 100 మెంబర్స్ ఉంటే ఒక 40-50 మెంబర్స్ పాజిటివ్ చెప్తారు, ఒక 60% నెగిటివే చెప్తారు. ఓకే. నేను విన్నది ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఈ అటెండెన్స్ అని ఉంటుంది. నువ్వు కాలేజ్కి వెళ్ళిపోతే వాళ్ళు నువ్వు చదివినా చదవకపోయినా 70% ఎబవ్ వేస్తారు. ఓకే. ఇప్పుడు మన ఇండియా లాగానే పైసలు వస్తే వాళ్ళు పాస్ చేస్తాడు అని చెప్పారు. ఓకే. సో ఇప్పుడు సో నువ్వు 18 లక్షలు ఓన్లీ ఫీజు కట్టినావు, ప్లస్ నీకు అవును, ఎంత ఖర్చు అయింది మొత్తం వచ్చేటప్పుడు? నాకు 30 lakhs 33 lakhs దాకా ఖర్చు అయింది. నా బ్లాక్డ్ అకౌంట్ ఇక్కడ రావడం అన్ని కలుపుకొని. సో 18 lakhs ఫీజు, బ్లాక్డ్ అకౌంట్ ఒక 12 lakhs అనుకుంటా, 30 lakhs. ఇంకా దేనికి ఖర్చు అయింది? ఫ్లైట్ టికెట్, వీసా, CSP ఇవన్నీ కలిపి ఒక 2-3 lakhs, షాపింగ్, ఒక చిల్లర ఖర్చులు అవుతాయి. ఓకే. 33 lakhs. ఒకటి నా ఒపీనియన్ చెప్తానా, 33 lakhs 1 రూపీ ఇంట్రెస్ట్ ఎవరికైనా ఇచ్చినా నెలకు 33,000 వస్తాయి. కాదు మీద. అదే అన్న లేట్ రియలైజేషన్. అంటే అంటే ఓకే, వర్త్ ఇట్టే. కాకపోతే ఏంటంటే అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలకి రికగ్నేషన్ లేదు. సో బయట చాలా చాలా ఏంటంటే కంపెనీస్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఇంకా చాలా కష్టం అయిపోతుంది. సో నా సజెషన్ ఏంటంటే బాగా స్కిల్ అయితే నేర్చుకో. ఓకే, అదే అన్న, అదే స్కిల్ డెవలప్ చేసుకుంటున్నా ఇప్పుడు. ఓకే. అండ్ ఇంకొక ఆ, మేజర్ క్వశ్చన్ ఏంటంటే, పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయా? పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయని చెప్తా, లేవని చెప్తాన్నా. ఓకే. ఇప్పుడు నీకు లాంగ్వేజ్ ఉంటే వస్తుంది, పక్కా 100% వస్తుంది. మ్మ్. కానీ మనకి ఇటు పార్ట్ టైం రావాలంటేనే 1 month పడుతుంది కన్నా. మనకి SSN రావాలి, ట్యాక్స్ ID రావాలి. మ్మ్. సో రెండు కొత్త వచ్చే వాళ్ళకి ఏం చెప్తా అంటే, ఫస్ట్ ఒక 1 month పేషెంట్గా ఉండి నువ్వు లాంగ్వేజ్ నేర్చుకుంటే అవన్నీ రాగానే జాబ్ వచ్చేస్తుంది. ఓకే. ఈ నార్మల్ డెలివరీ జాబ్స్, క్లీనింగ్ జాబ్స్ రెస్టారెంట్స్లో ఉంటాయి. మ్మ్.
ఏందంటే మనం ఒకరొకరం ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి రెజ్యూమ్ ఇచ్చి రిక్వెస్ట్ చేస్తే ఒక 100 అడిగితే అందులో ఒక 2, 3 తలగచ్చు. యా, యా, అవును. లాంగ్వేజ్ ఉంటే 100 డామ్ షూర్ వస్తుంది పార్ట్ టైం. సో నీకు ఎవ్వరు చెప్పలేదా వచ్చే ముందు లాంగ్వేజ్ లేకపోతే జర్మనీ పోకని? చెప్పిరు కానీ నువ్వు బేసిక్స్ నేర్చుకొని రా అని చెప్పిరు కానీ నువ్వు B2 వరకు నేర్చుకొని రా అని చెప్పలేదు. ఓకే. నేను ఆ, చెప్తే చెప్పేది ఉంటే వచ్చే B1 నేర్చుకున్నావా, B1 B2 వరకు నేర్చుకునేవాడువా? చెప్పలేమన్నా ఎందుకంటే నాకు టఫ్ అనిపిస్తుండే. A2 వరకు కూడా కొంచెం నేను తడబడ నేర్చుకున్నా. బేసిక్ ఏమైతుందంటే అందరు ఏమనుకుంటారు డేపో ఆడికి పోయినాక నేర్చుకొస్తే మన స్టడీస్ అయిపోలోపు ఇదే తప్పు చేసిన. కానీ వీడికి వచ్చిన తర్వాత టైం ఉండదు, ప్లస్ మనం పార్ట్ టైం జాబ్స్ అదంతా చాలా కష్టం. ఇప్పుడు అదొక పెద్ద ప్రాసెస్ అయిపోయింది. నీకు పార్ట్ టైం జాబ్ ఉందా ఇప్పుడు? నాకు రీసెంట్గా వచ్చిందన్న పార్ట్ టైం. లాంగ్వేజ్ లేకపోవడం వల్ల ఈ ఊబర్ ఈట్స్లో వచ్చింది. అదేంది డెలివరీయా? సైకిల్ డెలివరీ. బెర్లినేనా ఉన్నది? బెర్లినే అన్న, నిన్ననే ఫస్ట్ షిఫ్ట్ అయింది అది. ఓకే, ఓకే. సో ఎట్లుంది, మంచిగా ఉందా మరి పార్ట్ టైం జాబ్? పార్ట్ టైం జాబ్ అంటే కొంచెం అలవాటు కావాలి, ఫస్ట్ డే కాబట్టి జర కాలు గుంజుడు అవన్నీ ఉన్నాయి. ఓకే. కస్టమర్కి పోయినప్పుడు టిప్ ఇచ్చినప్పుడు కొంచెం నవ్వుతే టిప్ ఇచ్చినప్పుడు కొంచెం మంచిగా అనిపించింది. టిప్ ఇచ్చి హ్యాండ్ అవుతాయి కొంచెం. ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతున్నాయా మన ఇండియాలో జిగ్గి అంటారు, స్విగ్గీ స్విగ్గీ జొమాటో జొమాటోలు వల్ల కష్టాలు. ఆ, ఉమ్, అట్లా ఉన్నాయి. అవి ఎట్లా అంటే వాళ్ళు బల్క్ హైరింగ్ ఉంటుంది అంటాను. ఉమ్. ఒకటేసారి యా, 100-200 మెంబర్స్ తీసుకుంటారంట. రీసెంట్ కూడా 60 మెంబర్స్ తీసుకున్నారట మొన్న ఒక 3 days బ్యాక్. అదే. సో ఇంకా అసలు ఏమనిపించింది అసలు? వాట్ ఈస్ యువర్ ఓవరాల్ ఫీలింగ్ అసలు? అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి కదా అసలు, ఎందుకు వచ్చినా ఇట్లా ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయా? చెప్పాలంటే అన్న, ఫస్ట్ 1 వీక్ నేను రూమ్లో ఒక్కడనే ఉన్నా. ఉమ్, ఫస్ట్ 3 days నేను ఏడుస్తూనే ఉన్నా. ఎందుకంటే అసలు వచ్చిన కంట్రీ వేరే, ఉమ్, లాంగ్వేజ్ వేరే. ఉమ్, ఇప్పుడు మనం US UK పోతున్నా వారు ఇంగ్లీష్ మాట్లాడతారు. ఉమ్, ఉమ్. ఇక్కడ ఎవరిదైనా మాట్లాడాలన్నా జర్మన్ వచ్చి ఉండాలి. ఓకే. బేసిక్ కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడతారు కానీ ఎట్లా ఏమనుకుంటారో తెలియదు. అవును. ఇప్పుడు నేను ఉండే ఏరియాలో మొత్తం జర్మన్సే. ఓకే. సో ఫస్ట్ 1 month కొంచెం ట్రామా ఉండే. నేను మా ఇంట్లో ఫోన్ చేసి నేను వచ్చేస్తా అని కూడా చెప్పిన. ఉమ్, తర్వాత మెల్లమెల్లగా అలవాటు అవుతుంది నాకు కూడా. ఓకే. అట్లా ఇప్పుడు అలవాటు అవుతుంది. ఓవరాల్గా నేను అనుకున్నది ఏంటంటే, నేను ఇంకొంచెం ప్లాన్డ్గా ఒక నన్ను నేను క్వశ్చన్ చేసుకొని నేను ఏం చేయాలనుకుంటున్నా, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా క్వశ్చన్ చేసుకొని వచ్చుంటే బాగుండు అనిపించింది. లేట్ రియలైజేషన్ అయినా సో అనిపిస్తుంది. నీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఇప్పుడు 22 అన్న. 22 ఏజ్కి పెద్ద బేసిక్ ఏమైంది అంటే, నేను అప్పుడే వచ్చిన 23కి వచ్చినట్టున్నా. ఏమనిపిస్తుంది అంటే, పోదాంపా, ఏమైతే అందరు వేరు మనం పోదాంపా అని అందరూ ఎవడు వస్తారు. ఈ జర్మనీకి సిచ్యువేషన్ అట్లా లేదు. ఇప్పుడు అప్పుడు లాంగ్వేజ్ లేకున్నా అసలు ఏది లేకున్నా జాబ్లు వచ్చినాయి. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఈజ్ వెరీ టఫ్. సో స్టూడెంట్స్కి అయితే ఇంకా టఫ్, అండ్ ప్రైవేట్ యూనివర్సిటీలో చదివేటోళ్ళకి అయితే ఇక జాబులు నువ్వు ఇట్స్ ఏ హార్ష్ ట్రూత్, జాబులు దొరకడం చాలా కష్టం. మీ 2 years తర్వాత అంటే ఇంకా చాలా కష్టం. సో ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చే వాళ్ళకి నువ్వేం చెప్తావు నీ ఎక్స్పీరియన్స్ బట్టి? మీకు పబ్లిక్ యూనివర్సిటీస్ ఎంత అంటే అంత ట్రై చేయండి. ఒక మీరు 1 year 2 year టైం పట్టినా సరే పబ్లిక్ వస్తూనే రండి. లేదు నాకు పైసల వాల్యూ లేదు, నాకు ఫుల్ పైసలు ఉన్నాయి, నేను అయినా వస్తా అంటే మీ ఇష్టం, అది ఇంకా చెప్పలేం. ఓకే. వాట్ డూ యూ సే అబౌట్ దిస్ కన్సల్టెన్సీ? కన్సల్టెన్సీ ఐ విల్ సే లైక్ కన్సల్టెన్సీ డిపెండ్స్ ఆన్ మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళినా అంటే మా బ్రదర్తో వెళ్ళిన, నేను ఒక 10 కన్సల్టెన్సీలు తిరిగి అట్లా వెళ్ళలేదు. సో నేను ఎట్లా అంటే నా ఫ్యామిలీ పర్సన్ కాబట్టి నేను ఆయన కాంటాక్ట్ అయినా ఆయన చేసిండు అప్లికేషన్, ఫ్రెండ్ లాగానే చేసిండు. ఓకే, సో పేరు కన్సల్టెన్సీది ఫ్రెండ్ లాగా చేసిండు ఓకే. అప్లికేషన్. ఇప్పుడు కొన్ని కన్సల్టెన్సీస్ పేరు ఉండవు ఏముండవు. ఇప్పుడు కన్సల్టెన్సీ ఏం చేస్తున్నాయి అన్న, మనకి ఇక్కడ కావాల్సిన పబ్లిక్ ఇన్సూరెన్స్, వాడు ప్రైవేట్ ఇస్తుండే. ఇప్పుడు మా ఫ్రెండ్ కాంటాక్ట్ అయితే రిప్లై ఇస్తలేడు. ఓకే. యా. ఇక్కడ పార్ట్ టైమ్స్కినేమో పబ్లిక్ అయితేనే ఇస్తా అంటున్నారు. అవును. ఇప్పుడు అందుకు కెరియర్ అంతా పార్ట్ టైం లేకుండా అయిపోతుంది. ఓకే. సో కాకపోతే మార్చుకోవచ్చు. మీ ఫ్రెండ్ ఏజ్ 30 బిలో కదా? 30 బిలోనే అన్న. 30 బిలో అయితే యా మార్చుకోవచ్చు. యాక్చువల్ 30 బిలోకి మోర్ ఆర్ లెస్ ప్రైవేట్ యాక్సెప్ట్ చేయరు ఎక్కువ ఇక్కడ. సో 30 అబౌవ్ ఉంటే మనం ఏమైనా ప్రైవేట్ తీసుకోవచ్చు. బట్ హ్యాస్ సూన్ యాజ్ పబ్లిక్కి మార్చుకొని ట్రై అయ్యి అన్నిటికీ ఇప్పుడు పార్ట్ టైమ్స్ కావాలి, రేపు ఇంటర్న్షిప్స్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా పబ్లిక్ అడుగుతారు. సో ఏదో ఒక ఎస్కలేట్ చేసి దాన్ని మార్చుకోవాలి, లేకపోతే కష్టం అవుతుంది. అదే. సో ఇప్పుడు నీ రెంట్ ఎంత? నా రెంట్ 450 అన్న. సో రెంట్ 450, ఇన్సూరెన్స్ ఒక 150 కడతావా? 141 ఇన్సూరెన్స్. ఓకే. ప్లస్ ఇంకేముంటాయి ఎక్స్పెన్సెస్?
నాకు అవి ఇంకా ఎక్స్పెన్సెస్ అంటే ఒక 100 to 150 గ్రోసరీ, ఓకే. యాహ్! అంతే. ఒక 20-30 మిస్సెలేనియస్ ఎక్స్పెన్సెస్. ఓకే. 200 తీసేద్దాం. సో, అటు నాకు మంత్లీ 992లో 192 అయితే పక్కా సేవ్ చేసుకుంటా నేను. ఓకే. కాకపోతే నీ 800 అయిపోద్ది. 800 అయిపోతాయి. 192 సేవ్ చేసుకున్నాను చూసినావా? ఈ 192 అంటే ఆల్మోస్ట్ ఇంటూ 12 అంటే పర్ ఇయర్‌కి ఆల్మోస్ట్ నీకు 2300 ఏమో సేవ్ అయితాయి కదా! ఇది నువ్వు ఒక ఉమ్, ట్రిప్ ఎత్తావు, ఇండియా ట్రిప్. ఈ ఒక్క ట్రిప్‌కి ఇవన్నీ అవును. అయిపోతాయి. ఈ 2300. అదే అన్న, ఇప్పుడు కన్సల్టెంట్ పార్ట్ టైం వాళ్ళు వెకేషన్ ఇస్తారంట కదా, అప్పుడు వెళ్దామనే ప్లాన్ ఉంది నాకు. కొంచెం ఇక్కడికి వచ్చినాక చాలా నిజాలు తెలుసుకున్నాను నేను అదే చెప్తున్నాను. ఇండియాలో ఉండి నేను తెలుసుకుంటే ఒక స్టెప్ హెడ్ ఉంటుండే నేను ఇప్పుడు. సో బేసిక్ ఇండియాలో తెలుసుకో ఫస్ట్ ఏమన్నా అదే చెప్పినా కదా, అందరికి పోవాలనే ఉంటుంది తప్ప డీటెయిల్గా తెలుసుకోవాలని ఉండదు. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా కూడా వాడు అక్కడనే మంచిగా ఉన్నాడు, వాడు ఇట్లా చెప్తారు అనుకుంటారు తప్ప అది ఉమ్. ఎందుకు చెప్తానని ఎవరు ఆలోచించుకోరు. బట్ యా, ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. నువ్వు ఎక్స్పీరియన్స్ అయినట్టు ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళకి కలిగి. అది కాకుండా ఇక్కడ ఉండి మనం చెప్తారేమో వాళ్ళకి అర్థం కాదు. జాబులు లేవు, రాకండి రా అంటే, నువ్వు పోయినావు నేను కూడా వస్తారా అవి, నీకు వచ్చినప్పుడు నాకు రాదా, ఈగో తీసుకుంటారు చాలా మంది. మనం వాళ్ళ మంచి కోసం చెప్తేనే వాళ్ళు తప్పు తీసుకుంటారు. నువ్వు వచ్చి 2 నెలలకే నువ్వు ఇన్ని చెప్పినా ఇంతమంది చెప్పినా అంటున్నావు. నేను 7 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 7 ఇయర్స్ నేను వచ్చి నేను చాలా మంది చెప్పినా ఈ కంటెంట్ చేయబట్టి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి చాలా మందికి ఇట్లా రాకండి అట్లా రండి అని చెప్తున్నా. బట్ వచ్చేవాళ్ళు వస్తున్నారు. నేను అదే అన్న, నేను కూడా నీ వీడియో వేసి తప్పు చేస్తాను. నేను కూడా చూస్తాను ఈ వీడియో, ప్రైవేట్ యూనివర్సిటీకి రావద్దు అని. కానీ ఏం చేస్తాం అప్పుడు, ఎక్కువ ఆలోచించలే నేను. అంత కెపాసిటీ, ఒక పర్టికులర్ ఇట్లా ఉంటే సిచ్యువేషన్, ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా నెక్స్ట్ ఈ రోజు వచ్చేసింది వీసా, నెక్స్ట్ ఎప్పుడు వెళ్దాం అనే ఉండే. వెళ్ళినాక ఏం చేయాలన్నట్టు ఆలోచించలేదు. సో అది యా, ఇప్పుడు కూడా నువ్వు ఓన్లీ డేటా అనాలిసిస్ అది దాని మీద అంటున్నావు. సో ఇంకా డీప్ స్కిల్స్ నేర్చుకోవాలి. సో కోడింగ్ ఆబ్వియస్గా ఎంతో కొంత నేర్చుకోవాలి. సో అది కూడా ట్రై అయ్యి, ఇంట్రెస్ట్ లేదంటే నడవదు. సో ఓకే. ఇంట్రెస్ట్ తెచ్చుకో. ఇది ఒకటి నా సైడ్ నుంచి ఇన్పుట్. యా యా, ఓకే అన్న. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మీ రూమ్లో ఎంతమంది ఉంటారు? మాది యాక్చువల్గా 5 షేరింగ్, ఒక 2 షేరింగ్, ఒక 3 షేరింగ్. ఓ, నేను వచ్చినప్పుడు నాకు సింగిల్ అంటే సింగిల్ షేర్ అంటే 4 మొత్తం ఇంట్లో 4 ఉంటారు. సో ఆల్మోస్ట్ ఒక రూమ్లో ఇద్దరు, ఒక రూమ్లో ఒకరు, ఇంకో రూమ్లో ఒకరు. నేను ఒక్కరిని ఓకే. ఉండేది నా ఒక రూము. నాకు అప్పుడు నా రెంట్ 180 euros. అదే ఇప్పుడు నా రెంట్ 450. యాక్చువల్గా నాది ఒక్కందే హైయెస్ట్ మొత్తం మా ఫ్రెండ్ సర్కిల్ షేరింగ్లో. ఓకే. ఎందుకంటే మిగతా అందరి 380, 390. నా చాలటన్బర్గ్ అన్న, బర్లిన్ సెంటర్లో ఉంటా కదా. ఓకే. నేను ఎటు వెళ్ళాలనే నాకు 30-40 మినిట్సే. యా, ఓకే తెలుసు. అది ఒక యాక్చువల్ నాకు రూమ్ ఎట్లా దొరికింది అన్న, రూమ్ కూడా మెయిన్ ఫ్రాడ్ అన్న, అదే వచ్చేటోళ్ళకి అదే. చాలా ఫ్రాడ్స్ ఉంటాయి. నేను ఈరోజు పొద్దున్న ఫ్లైట్ దిగిన అంటే నాకు మధ్యాహ్నం రూమ్ దొరికింది. మ్మ్. యాక్చువల్గా అది ఒకటి, రూమ్స్ చాలా అంటే చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీ కన్నా కన్సల్టెన్సీ కన్నా అది ఒక పెద్ద ఫ్రాడ్ ఉంది ఈడ. ఓకే. సో చాలా మంది మనోళ్ళు కూడా మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం కమిషన్ ఇవ్వండి అట్లా ఇవ్వండి అని కొంచెం డిపాజిట్ తీసుకొని దాని తర్వాత రిప్లైలు ఇవ్వకుండా చాలా స్కామ్లు చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఇన్ బెర్లిన్. అవును. సో బెర్లిన్కి వచ్చే ఆ. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. యాక్చువల్ ఫోన్ చేస్తారు ఇండియాలో ఉన్నప్పుడే, నాకు ఐఎన్ఆర్ నెంబర్ ఇస్తాను, నాకు 15,000 ట్రాన్స్ఫర్ చేయండి, మ్మ్. ఇక్కడికి వచ్చినాక మేము ఇస్తామంటారు. మొన్న మా ఫ్రెండ్స్కి ఇచ్చారు. 7 మెంబర్స్ ఉంటున్నారంట అన్న ఒక్క రూమ్లో. అబ్బా. 400 రెంట్ తీసుకుంటారు. వా, ఒక్క రూమ్ లో 7 మెంబర్స్. ఇట్స్ ఆ, టూ హెక్టిక్. ఇప్పుడు వాడు కాంట్రాక్ట్ ఇస్తాడు, అయిపోయింది, బ్లాక్ చేస్తాడు ఇంకా. అంతే. ఆ డిపాజిట్ పోయినట్టే. ఇక్కడ ఒకటి ఉంటుంది అన్న, బెర్లిన్లో ఫ్లాట్ బర్త్డే అని ఒకటి ఉంటాడంట. మ్మ్. మెయిన్ వాడే అంట. అసలు వాడు డిపాజిట్ తీసుకుంటాడంట, ఇయ్యను కూడా అంట. నువ్వు అది పోవట్ను ఇది పోవట్ను అని ఏదో ఒకటి చెప్పి తీసేసుకుంటాడంట. ఓ ఓ, చాలా ఉన్నాయి, చాలా జరుగుతున్నాయి. అన్ని మనం ఇట్లా చెప్తా పోతా అంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి. అన్ని చాలా వీడియోస్ కూడా చేసిన. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా తెలుసుకొని ఒక అవునవును. పర్సన్ని తెలుసుకొని డబ్బులు కట్టాలి. ఇదైతే ఎన్నిసార్లు చెప్పినా మనం మోసపోతూనే ఉంటాం. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ అందరికి పాస్ అవ్వదు. అదొకటి అవును. ప్రాబ్లం. సో ఇప్పుడు మీ ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ కదా. సో టోటల్ 3 సెమిస్టర్స్. మీకు ఇంటర్న్షిప్ థీసిస్లు కూడా సేమ్ ఉంటాయి యూనివర్సిటీ ఆఫ్ యూరోప్లో. ఇంటర్న్షిప్ అనేది వాళ్ళేం ఇయర్ అన్న, మనకి మనం చేయాల్సి వస్తుంది. సో థీసిస్ అనేది ఇప్పుడు నేను యాక్చువల్లీ 2 ఇయర్స్ ఉండే, 1.5 ఇయర్ మార్చుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నాకు థర్డ్ సెమ్లో థీసిస్ ఉంటుంది. ఓకే. ఒకవేళ నేను 2 ఇయర్స్ చేసి ఉంటే నాకు థీసిస్ థర్డ్ సెమ్లో క్యాప్స్టోన్ ఉంటుండే. ఓకే. అదొకటే డిఫరెన్స్ 2 ఇయర్స్కి, 1.5 ఇయర్కి. ఇంకొక 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, అది కూడా లైక్ ఆంటర్ప్రినర్ సబ్జెక్ట్. ఓకే. లేకపోతే 1.5 ఇయర్కి, 2 ఇయర్స్కి సేమ్. ఓకే. కాకపోతే నువ్వు 1.5 year అంటే నీకు కొంచెం ప్రైస్ తగ్గుతుంది కదా టోటల్ ఫీజ్. 4,000 euros తగ్గుతుంది. ఓకే. సో మేక్ సెన్స్. కాకపోతే తర్వాత నీకు మళ్ళీ ప్రెషర్ ఉంటుంది. 18 months వీసా వస్తుంది. ఆ 18 months వీసా చాలా ప్రెషరైజ్ ఉంటుంది. సో నువ్వు ఇంకా రియలైజ్ కావాలి. సో ఇంకా నువ్వు నేర్చుకోవాలి స్కిల్ మీద. ఈ పార్ట్ టైం లీవ్ కాకుండా స్కిల్ నేర్చుకోకపోతే
ప్రైవేట్ యూనివర్సిటీలో చదివే వాళ్ళు చాలా కష్టపడతారు. ఎందుకంటే పబ్లిక్ ఆల్రెడీ అన్ని కంపెనీస్ తెలుసు. ఫస్ట్ ఏ యూనివర్సిటీ అని అడుగుతారు. ఓకే, ఓకే అనుకుంటారు. ప్రైవేట్ యూనివర్సిటీలు చాలా కంపెనీస్ తెలీదు. అదే అన్న. సో ఓవరాల్ ఇప్పుడు ఇంప్రెషన్ ఏంది? ఓవరాల్ ఇంప్రెషన్ అంటే నేను చూస్ చేసుకున్న సిటీ కూడా తప్పు యాక్చువల్గా. ఈ బెర్లిన్లో మొత్తం అసలు నేను తెలుసుకున్నది ఏంటంటే అది నిజమో నాకు తెలియదు, అబద్ధమో తెలియదు. ఇక్కడ మొత్తం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటారు ఉమ్, బెర్లిన్లో. ఉమ్, చాలా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఎక్కువ. ఉమ్. మొన్న నేను మెక్డీకి వెళ్ళినన్న అప్లై చేయడానికి, వాళ్ళకి రెజ్యూమ్ ఇస్తుంటే యూ అప్లై ఆన్లైన్, వీఆర్ హ్యావింగ్ 8,000 అప్లికేషన్స్ ఫర్ 3 to 4 రోల్స్ అన్నారు అబ్బా. విత్ ఇన్ అ మంత్. ఆ, 8,000 మెంబర్స్ అంటే అప్పుడు నేను ఊహించుకున్నా, 8,000 మెంబర్స్ ఉన్నారంటే నేను 8,001 అవుతా. వాళ్ళు ఎప్పుడు దాటాలి నేను, నాకు ఎప్పుడు రావాలి అని. యా, ఇట్స్ వే టూ మచ్. బెర్లిన్ చాలా ఎక్స్పెన్సివ్ గానే, చాలా స్కామ్స్ ఉంటాయి, చాలా ఎక్స్పెన్సివ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. కొంచెం ఇండియన్ కల్చర్ ఎక్కువ ఉంటుంది, అది ఒక్కటి మంచిగా ఉంటుంది. ఓకే. సో ఫైనల్ స్టేట్మెంట్ ఏంటి నీది? స్టేట్మెంట్ ఇప్పుడు కొత్త నేను ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఆఫ్ యూరోప్కి వద్దాం అనుకుంటాను. నేను యూనివర్సిటీ ఆఫ్ యూరప్కి ఎందుకు వస్తున్నాను అని అడుగుతా. ఒకవేళ నాకు లైక్ ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, ప్రైస్ ట్యాగ్ అంటారు కదా, ఆ ప్రైస్ ట్యాగ్ కావాలంటే యూనివర్సిటీ ఆఫ్ యూరప్ కదా, ఎస్ఆర్హెచ్ కూడా పోవచ్చు. అది ఇంకా 30 లక్షల ఫీజు ఉంటుంది. లేదు నాకు స్కిల్, నాకు ఉట్టి జర్మన్ డిగ్రీ కావాలి, నాకు స్కిల్ కావాలంటే ఇంకా దీనికన్నా తక్కువ యూనివర్సిటీ చూస్ చేసుకోవచ్చు, ఓకే, కొంచెం రేట్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే దానికి ఏ యూనివర్సిటీ తీసుకున్నా డిగ్రీకి సేమ్ వాల్యూ. ఓకే, మనకి మెయిన్గా నేర్చుకోవాల్సింది స్కిల్. ఓకే. సో నీ మే ఆస్క్ యువర్ బీటెక్ పర్సంటేజ్? బీటెక్ పర్సెంటేజ్ 68%. ఓకే, అప్పుడు ఎవరు చెప్పలే కదా చదువుకోవాలి బాగా అని, ఈ పర్సంటేజ్ యూజ్ అవుతుంది అని ఎప్పుడు ఎవరు చెప్పలే? చెప్పలేదు, చెప్పుంటే ట్రై చేస్తుండేనేమో 75 అబౌవ్. చెప్పుంటే వన్ డే బ్యాటింగ్ కాస్త టూ డే బ్యాటింగ్, లేకపోతే కాపీ కొట్టైనా ఏమైనా కొంచెం పర్సంటేజ్ పెంచుకునేటోళ్ళు. అంటే బీటెక్ కొంచెం ఈజీగా ఉంటుంది, మనం నెగ్లెక్ట్ చేస్తాం. సో బీటెక్ చదివే వాళ్ళకి ఎవరైనా వీడియో చూస్తే చదువుకోండి. జస్ట్ మీకు ఎక్కువ పర్సంటేజ్ కావాలి, మంచి ఫ్రీ అడ్మిషన్ వస్తుంది. లేకపోతే అదే 7.5 అబౌవ్ ఉంటే 30-40 లక్షలు మిగులుతాయి ఇప్పుడు ఈజీగా. ఈయన కట్టిన 20 లక్షలు బూడలో వచ్చిన పన్నీర్ లెక్కనే. ఇక దానికి ఏం చేయలేం. బట్ ఏదో ఒక డిగ్రీ కావాలంటే ఇక వచ్చింది అంతే. అదే ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్తా అంటే రీసెర్చ్ చేయండి. ఇప్పుడు మీ ఛానలే కాకుండా ఇంకా మస్తు ఛానల్స్ ఉన్నాయి, అన్ని ఛానల్ చూసుకోండి, కంపేర్ చేసుకోండి. మీరు ఒక థాట్ తెచ్చుకొని, టైం తీసుకొని, అప్లికేషన్ ప్రాసెస్ చేసి, వెయిట్ చేసి, ఒక క్లారిటీతో వస్తే యూ కెన్ గో ఫార్వర్డ్. ఓకే. నేను ఇక్కడ నేను క్రికెట్ ఆడతాను, నాకు క్రికెట్ అంటే పిచ్చి. నేను ఇక్కడికి వచ్చి పార్ట్ టైంల కన్నా ముందు నేను క్రికెట్ ఆడడానికే పోయినా. ఇప్పుడు క్రికెట్ ఆడడానికి పోయినప్పుడు నాకు చాలా మంది కలిసారు. ఎంత 20 మెంబర్స్లో ఒక 15 మెంబర్స్ ఇక్కడ 7-8 ఇయర్స్ నుంచి సెటిల్ అయి ఉన్న వాళ్ళే. ఓకే. నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే మమ్మల్ని కూడా తీసేస్తున్నారు, ఎందుకు తీస్తున్నారు చెప్పలేం. ఇప్పుడు మాకు C1 C2 వస్తేనే మాకు చాలా టఫ్ ఉంది సిచ్యువేషన్. నువ్వు ఇంకా ప్రైవేట్లో వచ్చినావు, లాంగ్వేజ్ నేర్చుకోకుండా వచ్చినావు. ఇప్పుడు 2 ఇయర్స్ అంటే ఇంకా టఫ్ అయిపోతుంది. ఇప్పుడు యుఎస్ వదిలేసారు కాబట్టి అందరు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ యుఎస్ తర్వాత ఇదే అవుతుంది. ఇప్పుడు ఇది కూడా టఫే ఉంది, నిజం చెప్తే ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు నుంచి స్కిల్ డెవలప్ చేసుకో, లాంగ్వేజ్ నేర్చుకో, డోంట్ వేస్ట్ యువర్ టైం అని చెప్పారు. ఓకే. సో అది ఫాలో అవ్వు. సో మంచి మాటలు చెప్పారు. సో నువ్వు ఫాలో అవ్వు. అండ్ ఇప్పుడు ఈ వీడియో కింద ఎవరన్నా కామెంట్స్ పెడితే వాళ్ళకు కూడా నువ్వు ట్రై టు గైడ్ దెమ్. ఎందుకంటే వాళ్ళకు కూడా యా చాలా యా ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలకి ఇప్పుడైతే అబ్బా ఎంత మంది వస్తున్నారు అంటే అసలు టూ మెనీ పీపుల్. సో ఈ జాబులు దొరకడం చాలా కష్టమవుతుంది. సో అది ఇంకేమైనా చెప్పాలనుకుంటావా? ఏమైనా మిస్ అయినామా? మిస్ అయినామంటే అదే అన్న, ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీ అనేది బెర్లిన్లోనే ఉంటాయి అన్న. బెర్లిన్లో ఒక్క దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు 10 ఉంటే 9 బెర్లిన్లోనే ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ దెమ్. ఆ, బెర్లిన్కి వస్తేనేమో ఏం లేదు, అది ఉట్టి ఏదో కంపాలకు వచ్చినట్టు ఉంది, అందరు ఇన్నే ఉన్నారు. ఓకే, ఫ్యాకల్టీ చూసుకుంటే కూడా అన్న, ఫ్యాకల్టీ కూడా ఓన్లీ మన కంట్రీ మెన్షన్ చేసే తెలియదు మొత్తం. ఓకే, నాకు 6 సబ్జెక్ట్స్ ఉంటే అది ఒక్క ఆమెనే హిందూ, మన ఇండియన్. ఓకే. మిగతా అందరు ఏంటంటే అన్న, ఇప్పుడు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి నాకు, దాంట్లో నాకు ఒక 2 మంచిగా ఇనబ్బది అవుతుంది కాలేజ్కి వెళ్ళి. మిగతా 4 అనేది ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో చెప్పినట్టే పీపీటీ వేసి చదివేసి వెళ్ళిపోతారు. ఓకే. యా, అది ఇట్స్ అన్ఫార్చునేట్. ఎందుకంటే ఆ ప్రైవేట్ యూనివర్సిటీలు అన్ని ఇక్కడ ఈ జర్మన్ రికగ్నైజ్డ్ కాదు, అన్ని యూకే బేస్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్. సో దాని ద్వారా వచ్చి ఏదో ఇక్కడ చేస్తున్నది. బట్ ఇట్స్ ఆల్సో ఇట్స్ బిగ్ బిజినెస్.
సో నేను అందరికీ రావద్దని చెప్తా. ఒకవేళ మీకు 70% ఉంది అనుకోండి, ఒక 2 years ఎక్స్పీరియన్స్, ఏదైనా ప్రాజెక్ట్స్ యాడ్ చేసి ట్రై టు గెట్ పబ్లిక్ యూనివర్సిటీస్. కొంచెం కష్టం. ఐఎల్స్ రాయండి, ఐఎల్స్ మంచి స్కోర్ తెచ్చుకోండి, జిఆర్ఈ రాయండి, జిఆర్ఈ కూడా చూపిస్తే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది పబ్లిక్ యూనివర్సిటీ. సో నేనైతే డోంట్ కమ్ టు ప్రైవేట్ అని చెప్తా, అంతే. ఇంకోటి చెప్దాం అనుకుంటున్నా, ఇక్కడ ఇల్లీగల్ పార్ట్ టైమ్స్ చాలా ఇస్తున్నారు. లైక్ ఇప్పుడు రెస్టారెంట్స్ ఉంటాయి కదా, మన వాళ్ళే కాకుండా టర్కిష్ వాళ్ళే, ఈజిప్ట్ వాళ్ళే. వాళ్ళు ఎట్లా అంటే వర్క్ ఉందని పిలుస్తారు, కాంటాక్ట్ ఇయ్యరు, పైసలు ఇస్తా అంటారు, వర్క్ చేయించుకొని లాస్ట్కి 500 ఇచ్చేవాడు 500 300 ఇచ్చి పంపిస్తాడు. మనం అక్కడ లొల్లి పెట్టుకోలేము, లీగల్గా ప్రొసీడ్ కాలేము. సో అక్కడ బొక్క మనకి, వానికి ఏముంటది, వాడు పోలీసులతో ఏదో మేనేజ్ చేసుకుంటాడు. మనం ఏం చేయలేము, మనం అడగలేము, మనం గట్టిగా అడగలేము. ఇది సో అది మన వీడియో. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో మెన్షన్ చేయండి. అభినవ్, మనం మళ్ళీ ఒక 6 months తర్వాత నీ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఒక వీడియో చేద్దాం. ఎందుకంటే నీకు ఈ 6 months లో ఇంకా నువ్వు ఈ పార్ట్ టైంలు, ఈ ఎర్నింగ్స్, నువ్వు ఎట్లా నీ బెర్లిన్ నైట్ లైఫ్, ఇవన్నీ చాలా చాలా ఉంటాయి. సో అన్నీ మనం మళ్ళీ ఒక వీడియో చేద్దాం. సో యా అన్న, షూర్. అండ్ ఎప్పుడన్నా ఇక్కడికి హ్యానోవర్కి వస్తే, సో కమ్ హోమ్. సో ఐ లివ్ ఇన్ హ్యానోవర్. సో అది మన వీడియో. సో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్ని కామెంట్లో మెన్షన్ చేయండి. అభినవ్ ఈ వీడియో పెట్టిన తర్వాత నీకు పంపిస్తా. సో కామెంట్లో ఎవరన్నా, అంటే బేసిక్గా ఎవరు అడగరు, ఎందుకంటే వాళ్ళు తెలుసు ఈ వీడియో చూసినాం కదా, ఏం కదలే మనం పోదాంలే, ఏం అడిగేది అనుకుంటారు. బట్ ఎవరైనా అడిగితే ట్రై టు ఆన్సర్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. Thank you for this day in my living. Constant learnings to keep me thriving. For challenges that make me evolve. Thank you for everything I continue to solve.